బీడీ కార్మికులందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 4016 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే పీఎఫ్ రాజీనామా చేసిన వాళ్ళందరికీ కూడా 6000 పెన్షన్ ఇవ్వాలని ఈ నెల జూన్ 29 తారీఖున సోమవారం రోజున ఉదయం 10 గంటలకు సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున బీడీ కార్మికులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు ధర్నాలో మరి బీడీ కార్మికులందరూ, టేకేదారులందరూ, ప్యాకర్లు, షేకర్లు అందరూ, బీడీకి సంబంధించిన వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని, జిల్లా వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున బీడీ కార్మికులకు, బీడీ అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టేకేదారులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ దగ్గర పనిచేసే బీడీ కార్మికులందరికీ విషయం తెలియజేసి మరి 29 తారీఖు నాడు మరి అందరినీ ఆర్డీఓ ఆఫీస్ వచ్చే విధంగా మీరు కొంచెం సహకారం అందించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సందర్భంగా మరి బీడీ కార్మికులందరికీ 4000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూడా అయిపోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చూసినట్టయితే మరి పెన్షన్కు సంబంధించిన డబ్బులు బీడీ కార్మికులే 1000 కోట్ల రూపాయలు పెన్షన్ ఆఫీసులలో ఉన్నాయి. మరి వాళ్లకు 800, 500, 700 ఇట్లా 900 కంటే మించి మరి వాళ్లకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంపై మా బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఎన్నోసార్లు చర్చలు జరపడం జరిగింది. కానీ బీడీ కార్మికులకు సంబంధించిన పెన్షన్కు సంబంధించి ఏదైతే డబ్బులు పెంచేదో దాన్ని పెంచకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. బీడీ కార్మికుల నిధులు కూడా బడా పెట్టుబడిదారులకు మళ్లించి వాళ్ళకు లాభం చేసే విధంగా బీడీ కార్మికుల సొమ్ము దారదత్తం చేస్తూ ఉంది. బీడీ కార్మికులకు సంబంధించిన అన్ని పథకాలు తీసేసి మరి బీడీ కార్మికులు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి వెంటనే బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వీళ్ళకి రాజీనామా చేసిన పీఎఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఏదైతే రాజీనామా చేసిన పీఎఫ్ ఉన్న వాళ్లకు 6000 పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 4016 రూపాయలు ఉందో వెంటనే బీడీ కార్మికులందరూ అమలు చేయాలని 29 తారీఖు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి బీడీ కార్మికులకు, సోదరిమణులందరికీ కూడా సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.